ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ అరలెత్తిస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చైనా ఈరోజు ఇండియా వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చినట్లయితే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా అధికారి జీవన్ రాణి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం గారు, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అయితే ఎటువంటి సూచనలు ఇస్తారు ఏంటి? ఈరోజు ప్రధానంగా హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అయితే మాత్రం ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేస్తారు ఏంటి? ప్రధానంగా మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి భయపడాల్సిన, ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదండి. మన స్టేట్లో కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా నోటిఫై అయిన దాఖలాలు లేవు. స్టేట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో ఈ నేపథ్యంలో కానీ అలర్ట్నెస్ అనేది మాత్రం వస్తుంది. ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యత ప్రకారం కోవిడ్లో ఏ విధమైన నియమ నిబద్ధతతో ఉండి దాని ద్వారా మనం కోవిడ్ని జయించగలిగామో అదేవిధంగా కోవిడ్ అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకుని దీని నుంచి కూడా మనం రక్షణ పొందొచ్చు. దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి వింటర్లో వచ్చే సీజనల్ డిసీజెస్తో పాటు ఉన్న లక్షణాలతో పాటు ఇది వస్తుందని చెప్పేసి మాకు గైడ్లైన్స్ వచ్చింది. సో అలర్ట్నెస్ అనేది మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం, మన భద్రత. అంటే ప్రధానంగా మన జిల్లాలో ఉన్న కేంద్ర హాస్పిటల్ ఎటువంటి దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు? ప్రత్యేకించి ఏమైనా వార్డులు ఏమైనా కేటాయించారా? ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయండి? ప్రధానంగా ఇది రెస్పిరేటరీ సిస్టమ్ మీద దాని ప్రభావం చూపుతుంది. తద్వారా వచ్చే ఆ సిమ్టమ్స్ని కానీ ఆ సివియారిటీని కానీ ఫేస్ చేయడానికి ప్రతి హాస్పిటల్లో కూడా పిహెచ్సి లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ని అలర్ట్ చేశాము. ఆక్సిజన్ వగైరా ఎమర్జెన్సీ డ్రగ్స్, దానికి రిలేటెడ్గా ఉండే డ్రగ్స్ అన్నీ కూడా భద్రపరచమని, రెడీ చేయమని. అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ ఏంటి, సిహెచ్సిస్ ఏంటి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏంటి, అన్నిట్లో కూడా 20 బెడ్లు అనేది ప్రత్యేకంగా కేటాయించి ఆక్సిజన్ సప్లై కానీ దానికి సంబంధించిన డ్రగ్స్ కానీ ఏదైనా సరే అప్డేట్ చేసుకోమని చెప్పేసి స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది మాకు. దాని ద్వారా మేము ఫాలో అయ్యి వాళ్ళకు కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అయితే ఒక విధంగా అందరిలో కూడా భయాందోళన నెలకొంది. అయితే దీనికి ఎవరెవరు ఎక్కువగా బాధ్యత ఉంటుంది ఏంటి? దీని పరిస్థితి ఏంటి? అంటే చిన్నపిల్లల, లేదంటే మధ్య వయసుల, వృద్ధుల, ఎవరికి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది? దీని పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ కనిపిస్తోంది. మనకి ఇప్పుడు బెంగళూరు వగైరా స్టేట్స్లో కనిపించిన ఆ స్టేటస్ ప్రకారం చిన్నపిల్లల్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధుల్లో కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గడం వల్ల ఈ 2 ఏజ్ గ్రూప్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తొందరగా అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయి. అంటే ఇటువంటి సిమ్టమ్స్ మనకి ఎవరైనా సరే అటెండ్ అయ్యారా? ఎక్కడైనా సరే ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్కరైనా సరే పేషెంట్లు అయినా సరే వచ్చినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏమీ లేవండి. జిల్లా ప్రశాంతంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు జిల్లా వైద్య అధికారి అయితే మాత్రం ఒకటే మనతో చెప్తున్న పరిస్థితి. దీని పట్ల అయితే హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అయితే ఎవరు కూడా భయాందోళన అయితే చెందవద్దు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే చిన్నపిల్లలకైతే మాత్రం ఎక్కువగా దీని ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నటువంటి వృద్ధుల్లో కూడా దీని ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంతే తప్పగానే దీని పట్ల అయితే ఎవరు కూడా భయాందోళన అయితే చెందవద్దని మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పాండమిక్గా మారినట్లయితే మాత్రం దీని పట్ల అయితే మాత్రం ఇప్పటికే అప్రమత్తంగా మేమైతే మాత్రం ఉన్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా రాష్ట్రం నుంచి అయితే మాకు గైడ్లైన్స్ వచ్చినాయి. ఎట్లయితే మాత్రం వెంటనే మేమైతే చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ఆసుపత్రిలో కూడా దీనికి సంబంధించి 20 పడకలతో ఆల్రెడీ ఇప్పటికే ఒక బెడ్స్ కూడా ఏర్పాటు చేసి అయితే మాత్రం ప్రత్యేకంగా దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు, మౌలిక వసతులతో పాటు ఏర్పాటు చేసామని మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.